నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వరకు ఈ ప్రపంచం లోకంలో చూసే ప్రతి ఒక్కరికి ఆయుర్వేదాన్ని అభిమానించేవారు కానీ పాటించేవారు కానీ ఇలాంటి వాళ్ళ పెద్ద మనసులు కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజున ఆయుర్వేదం విధానం అనేది అడుగంటిపోతుంది. దీన్ని ఈ ప్రపంచ లోకానికి తెలియపరచాలి. ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళు వ్యాధిగ్రస్తులను ఎంతో కొంతకు మెరుగుపరచాలనే ఒక సదుద్దేశంతో నా ఛానల్ పనిచేస్తుంది. నా వైద్యం కూడా అదే విధంగా నేను వెళ్ళిపోతున్నా. అయితే ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కానీ గొప్ప గొప్ప ఆయుర్వేద మహర్షులు కానీ ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి తనకు ప్రాణాత్మకం చేసినా కానీ చివరికి ఆయుర్వేదం విలువ తెలియక ఎంతో కొంతమంది చాలామంది పేదరికం కానీ వ్యాధిగ్రస్తులతో ఎంతోమంది అడుగంటిపోతున్నారు. అలాంటి వాళ్ళను ఈ యొక్క ప్రపంచంలో బతికించడానికి ఈ యావత్ లోకంలో ఉన్న యొక్క ప్రతి ఒక్క మొక్క కానీ ప్రతి ఒక్క ఔషధం కానీ బయటికి తీయడం మా లక్ష్యం. ఈ రోజున ఈ పెద్ద మనిషి దేనికి వచ్చిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆయన మందు ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తాం. దీన్ని అందరూ చూసి తన వంతుగా తన ఇంట్లోనే మనం మందు తయారు చేసుకునే విధానంగా మీకు చెప్తాం. తినండి. ఏం పేరండి మీ పేరు? నాగెలి. ఏది నీ ప్రాబ్లము? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఈ చేతులు, కీళ్ళ నొప్పులు. మెడిసిన్ కిట్ వాడతారా? వాడుతున్నా వరకు వాడినాము. అనుకున్నంత రిజల్ట్ వస్తలే? రిజల్ట్ వస్తలేదు, మళ్ళీ వస్తుంది. మందులు వాడినప్పుడు తగ్గుతాను, తర్వాత మళ్ళీ రిటర్న్ అవుతాను. మరి ఈ యొక్క ఆయుర్వేదంతో నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉన్నదనే వచ్చిన. వెరీ గుడ్. నమ్మకం ఉన్నది కనుక వచ్చారు. దీని కూడా మీకు మంచి మక్కువ ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు లెక్క. ఏమవుతాడు మీకు? చిన్నప్పటి నుంచి ఇష్టం. ఏమవుతాడు? మీ మామయ్యనా? పక్క ఆయనకు అవస్థేనా? మీరే సాక్ష్యం. మీరు చూసే ఈ యొక్క యూవర్సే సాక్ష్యం. 15 రోజులల్లా 20 రోజులల్లా మీ పెద్ద మనిషికి వైద్యం చేస్తాం. మీ యొక్క వచ్చి అనుభవంలో పర్వాలేదు తగ్గిందని చెప్పుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వేస్తాం. దోపిడీ తత్వం లేదు, ఏదో మోసపూరితం లేదు. ఆయుర్వేదం అని మబ్బెన పెట్టి వేరే ఒక రసాయనిక మందు లేదు. నేను ప్రతి ఒక్కటి మీకు చూపించేది ప్రతిదీ కూడా అదే. ఎందుకంటే పాతపడిపోతున్న మాయమవుతున్న యొక్క ఈ ప్రపంచంలో ఉన్న యొక్క అమూల్యమైన యొక్క ఆయుర్వేదాన్ని బయటికి తీయడం మా లక్ష్యం. ఆయుర్వేదాన్ని బయటికి తీయడం మా యొక్క లక్ష్యం. ఎప్పుడైనా కానీ ఇలాంటి ఒక 50-60 సంవత్సరాలు వయసు గల ఒక వృద్ధులు కానీ మనుషులు కానీ బాగా కష్టం చేసి నిత్యం మన యొక్క శ్రమ మీదనే ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ ఐథ్రైటిస్ అనేది ఒకటి, రుమటాలజీ అనేది ఒక సమస్య వస్తుంది. అది ఎలా వస్తుందంటే మన జెనెటిక్ ప్రాబ్లంతోనో లేకుంటే మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల వలనో దేనో ఒక విధంగా మన శరీరంలో వేడి తత్వం ఉండడం వల్ల ఆ వేడి ప్రకోచింపచేయడం వల్ల మన యొక్క జాయింట్లలో కానీ మన యొక్క మడతలలో కానీ మన యొక్క మూలుగలలో కానీ ఏదో విధంగా ఒక వింతగా నీరు చేరడం వల్ల వచ్చే అవస్థ ఈ యొక్క కీలవాతం, ఈ కీళ్ళ నొప్పులు అన్నమాట. అలాంటి వాళ్ళు మీ అలా చేసే ఒక మందు ఏంటంటే చూడండి, ప్రతి ఒక్కరికి ఇది దాదాపు పురాతన కాలంలో కొన్ని వందల వేల సంవత్సరాల కాలం నుంచి రాజులు, చక్రవర్తులు, మహారాజులు ఎంతోమంది ఈ యొక్క ఆయిల్ పుల్లింగ్ వైద్యాన్ని ప్రవేశపెట్టారు. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని వైద్యాలయంలోని ప్రకృతి వైద్యాలయాలు చాలామంది ప్రవేశపెడతారు. కానీ ఎక్కడ ప్రవేశపెడుతుండ్రు? ఓన్లీ వైద్యాలయాలు ఆ యొక్క ప్రకృతి వైద్యాల వాడికే ఇది సంభవిస్తుంది. కానీ సాధారణ జనాభాలోకి వెళుతుంది ఈ యొక్క ఆయుర్వేదం ఆయిల్ పుల్లింగ్ అనేది. ఇది వెళ్ళడానికే మేము అడుగు కడుతున్నాం. ఇలా ఏంటంటే ఈ పెద్ద మనిషికి దాదాపు నొప్పులతో ఉన్నది, కొంచెం బీపీ ఉన్నట్టుందని మా యొక్క అన్వేషణ. ఎవరికైనా నొప్పులు కలిగి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి ఉన్న వాళ్ళకి కానీ ఒకటేనండి, తగు సంబంధించిన మొక్కను సేకరించాలి. తిప్పతీగ, మర్రి చెట్టు, ఉత్తరేనాకు, పులిసేరి ఆకు, సేదు ఆకు చెట్టు, ఈ 5-6 ఆకులు సేకరిస్తాం. దీంట్లో ఆయిల్ పుల్లింగ్ తయారు చేస్తాం. ఇది ఒక మందు. ఇది ఉదయం లేచిన వెంటనే ఉదయం సాయంత్రం ఆయిల్ పుల్లింగ్ చేసుకోవాలి. తర్వాత మాది 12 రకాల మొక్కల చూర్ణం అండి. ఇది చూడండి, ఇది 12 రకాల మొక్కల చూర్ణం మాది రహస్యం ఇదే. ఇది ఎలా చేస్తామంటే 3 జాతుల తీగ జాతుల యొక్క 3 మొక్కలు రకాలు, 3 చిన్న మొక్కలు, 3 పెద్ద మొక్కలు, 3 చిన్న చెట్ల యొక్క ఏర్లను, ఈ 12 రకాల చూర్ణాలను పుటమి మందుల్లో మీరు చేసి ఏదో ఒక పిన్నులో కలిపి పట్టిస్తాం. పట్టించిన తర్వాత వీళ్ళు ఇచ్చే ఒక మొక్కలలో ప్రతి దాంట్లో ఒక చిటికెడు చాలండి. పెద్ద మనిషి గారు సార్ చూడండి, ఒక చిటికెడు పల్లపులు వేసుకొని వేసుకొని రోజు ఉత్తరేని చెట్టు, తుత్తూర బెండ చెట్టు,
మర్రి వేర్లు ఏదన్నా ఒకటి చూపిస్తాం మీకు. మర్రి కొమ్మలైనవి లేదు, ఊడలైనవి లేదు. ఏయన్నా ఒక 3 చిటికడు వేసుకొని పండ్ల పుల్లలాగా వేసుకోండి. ఫస్ట్ ఆయిల్ పుల్లింగ్ చేస్తారు కదా, ఏదన్నా ఒక 3 యాప పుల్ల అయినవి లేదు, ఉత్తరీన పుల్ల అయినవి లేదు, ఇక నచ్చిన ఏదైనా ఒక 3 ఏళ్లలో ఈ ఖచ్చితంగా ఈ చిటికడు వేసుకొని పండ్ల పుల్లలాగా వేసుకొని స్నానం చేసిన తర్వాత ఈ ఒక మందు తినండి. మీరు చూపించే ఒక ఆహారం తీసుకోండి. ఇది మన ఒక వైద్యం. ఎందుకంటే ఈ 12 తీర్ల మొక్కలలో ఉన్న చూర్ణము ఈ సృష్టిలో ఉన్న ఏ చెట్టు ఉన్నా కానీ దానికి సంబంధించిన యొక్క ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. ఇవి ఉండడం వల్లనే మీకు ఆ ప్రేరేపింప చేయడం వల్లనే మనకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. అది ఫస్ట్ ఆయిల్ పుల్లింగు, తర్వాత దీన్ని వేయించుతాం. దీన్ని దూరగా వేయించి ఏ విధంగా మందు చేస్తుందో చూడండి. అమ్మింగ్డానియా మన తగినంత ఆయిల్ పుల్లింగ్కు ఇది అండి. ఎవరి తోటల్లో వాళ్ళు పెంచుకుంటేనే అమూల్యం. ఇదేంటిది ఉత్తరేంది ఆయిల్ పుల్లింగ్కు. విజాల్ ఈ 3. అంతేకాకుండా ఒక చిన్నది ఏదన్నా ఒకటి కావచ్చు. ఇది మారేడు కూడా కావచ్చు. నా ఆయిల్ పుల్లింగ్కే 1-2 ఆకులే ఎక్కువ వద్దండి. ఇది తుత్తూరె బెండ, దీని అతిపల చెట్టు. ఆయిల్ పుల్లింగు ఆ మందులోకి. పులిసేరు చెట్టు అండి ఇది. ఇది ఆయిల్ పుల్లింగ్కు కొన్ని నొప్పులకు బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ పులిసేరు చెట్టులో ఉండవలసిన యొక్క హార్మోన్ సిస్టమ్ మీద ఇన్బ్యాలెన్స్ మీద బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎందుకంటే దీనికి అంత శక్తివంతమైనది. ఇది ఆయిల్ పుల్లింగు అండ్ మందులోకి మంచిది, స్వచ్ఛమైనది తీసుకోవాలి. ఇది పొలాల గట్టి మీద మంచి స్వచ్ఛమైనది. ఇది ఈ మర్రి ఊడలు ఉపయోగించుకోవాలి. మర్రి ఊడలే మర్రి ఊడలనే మనం ఆయిల్ పుల్లింగ్లే కానీ ఎందుకు కొన్ని మర్రి ఇగుర్లు సిగుర్లు చూడండి. ఇవి ఎలాంటిదైనా తర్వాత రాయి చెట్టు అండి. రాయి చెట్టు ఇప్పుడు వీటితో మన ఆయిల్ పుల్లింగ్కు ఆ మందులకు ఉపయోగించుకునే విధానం. తుత్తూర బెండ ఇదే అతిబల చెట్టు. స్వేచ్ఛమైనది, నిర్మలమైనది మన ఇంటి ఆవరణంలో ఇది సేదాకు చెట్టు. ఇదే వెరోనియా అమ్మింగ్డానియా. తెలుసా వీటికి? వీటిని ఏమంటారు? ఉత్తరేణి. వెరీ గుడ్, బాగానే ఉన్నదిగా. ఇది ఇప్పుడు సేదు ఆకు చెట్టు, దీనే వెరోనియా అమ్మింగ్డాని అంటారు దీన్ని. ఇది తుత్తూర బెండ, దీని అతిబల చెట్టు. అంటే 2, 1, 3 అంటే తుత్తూర బెండ ఒకటి, సేదాకు చెట్టు ఒకటి, ఉత్తరి 3 అయినాయా? ఈ పులిసేరు చెట్టు మీ ఇంటి సమీపంలో ఉంటుందా? ఓకే, నీకు ఇది పులిసేరు చెట్టు 4. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి 4 అయినాయా? ఇదేంటిది? రాయి చెట్టు 5 అయినాయా? ఇది మర్రి ఊడలు 6 అయినాయి కదా. ఇందులో ఏ 4 అయినా చాలు, ఏ 5 అయినా చాలు.
ఖచ్చితంగా పల్లపుళ్ళు వేసుకోవాలి. ఓహో, మర్రి పుల్ల అయినా ఏం లేదు, రాయిది అయినా ఏం లేదు. ఈ 5 దొరకాలి. ఈ తుత్తూర దొరుకుతుంది, ఇది దొరుకుతుంది బాగా. 2 ఉత్తరేణి దొరుకుతుంది, దొరుకుతుంది ఉత్తరేణి 3 ఇది కూడా దొరుకుతుంది కానీ ఎక్కువ గుర్తులేదు. సరే ఇప్పుడు ఇది దొరుకుతుంది, ఇది పులిసేరు దొరుకుతుంది, రోజు వేసుకోమని రోజు ఇది దొరుకుతుంది, ఇది దొరుకుతుంది కదా 2. ఇది దొరకదు, ఇప్పుడు ఇక్కడ తీసుకొని పో 3, ఇది ఒకటి 4. ఈ మర్రిది ఈ రాయి ఏదైనా ఒకటి 5 ఖచ్చితంగా రోజు మర్రిదాన్ని ఇక్కడ 5 ఖచ్చితంగా వేసుకుంటే నీకు 10 రోజులు 5 రోజులు చాలా రిజల్ట్ వస్తుంది. దీన్ని ఏ విధంగా మేము ఏం చేస్తాను ఒక చిటికడు గాంక ఎప్పుడైతే మందు ఉంటుందో ఆ మందు తయారు చేసేటప్పుడు చిటికడు గాంక దీని మీద జల్లుకొని, అంతేకాకుండా కొద్దిగా పసుపు జల్లుకొని డైరెక్ట్ ఉతికిన ఒక వస్త్రంతో శుభ్రపరిచి మేము మందు తయారు చేస్తాం. చూడండి, అది పసుపు తీసి ఒక 5-10 నిమిషాలు ఆగిన తర్వాత మ్యాక్సిమము మనము చిటికెడు పసుపు ఉప్పు నీళ్ళు వేసి నానన్న పెట్టుకోవాలి. ఒక 10-20 నిమిషాలు లేదుకుంటే ఇది చేసుకొని కనీసం దీని యొక్క ఉష్ణోగ్రత కోల్పోకుండా, అంటే దీని యొక్క ఉదయజన సూచిక పోకుండా చూసుకోవాలి. ఎప్పుడైతే ఉదయజన సూచిక కోల్పోయినవో ఖచ్చితంగా మన యొక్క ఆయుర్వేదం ఖచ్చితంగా కోల్పోయినట్లు లెక్క. ఇది మెయిన్ కథ చూసుకోండి. ఇలాంటి ఒక వస్త్రాలను మంచి శుభ్రంగా చేసుకొని వీటిని పోకుండా చేసుకోవాలి. ఇది మా యొక్క మందు కానీ మా యొక్క ఇలాంటి ఒక ప్రేక్షక దేవులు కానీ వ్యాధిగ్రస్తులు కానీ అందరూ వర్ధింపజేయడం కారణం ఇదండి. ఎప్పటిదప్పుడే నేరుగా చేసుకోవాలి, ఎప్పటిదప్పుడే చేసుకుంటేనే చాలా యొక్క విలువ ఉంటుంది. చిటికెడు చూడు చాలు మనకు ఒక ఆయిల్ పుల్లింగ్, చిటికెడే. ఫస్ట్ ఏంటిది, ఇది మర్రి ఊడలు చిన్న చిన్న ముక్కలే మర్రి ఊడలు. షుగర్ ఉన్నది కదా, షుగరు థైరాయిడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఎవ్వరికి ఉన్నా కానీ దీన్ని మించింది ఏది లేదు. ఇక ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు షుగర్కు, థైరాయిడ్కు, బీపీకి, కాళ్ళ నొప్పులకు ఏదైనా కానీ. ఎందుకంటే ఇది మర్రి ఊడలు ఆటోమేటిక్గా పెరుక్కుండా పోతాయి. మన శరీరంలో ఏదైనా ఒక అవయవాలో ఇప్పుడు క్లోమ గ్రంథి లోపించడం వల్లనే మన యొక్క షుగర్ వస్తుంది. అలాంటి ఒక క్లోమ గ్రంథిలో ఉండవలసిన ఇన్సులిన్ అనే పదార్థాన్ని ఎంత తయారు చేపిస్తుందో మన శరీరానికి ఆ తయారు చేయనప్పుడు లోపం ఏ విధంగా వస్తుందో ఆ లోపాన్ని అరిజయించే శక్తి ఈ మర్రి ఊడలు ఉంటుంది అన్నమాట. లేకపోతే ఇంజక్షన్ ఇన్సులిన్ వరకు పోతుంది, అదంతా వ్యవహారం. ఇక అది మన వాళ్ళ అమ్మతో అంటాను, నువ్వు అన్నం బాగా తగ్గిస్తే మర్రి ఊడలు. తర్వాత మనకన్నా బీపీ లాంటిది కానీ ఏదైనా ఒక మెదడులో ఎలాంటిది ఉన్నా కానీ రాయి చెట్టు, రాయి చెట్టు 2 అయినాయి. ఏమన్నా ఒక 5 లేక ఒక 6 మర్రి ఊడలు, రాయి చెట్టు. చూడండి, మర్రి ఇగురులే. మన యొక్కటి బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా ఒక ప్రకోపించినప్పుడు మన శరీరం మీద ఖచ్చితంగా కిడ్నీ కానీ లివర్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. వాటన్నిటిని పేపొందింపజేసేది ఏంటంటే ఒక ఉత్తరీయం. ఇలాంటి మంచి శుభ్రమైనది తీసుకోవాలి. మా ఇంటి వద్దని మీ ఎలాంటి స్ప్రేలు కానీ ఎలాంటి దుమ్ముదువులు కానీ పడకుండా వాటిని మేము సేకరించుకుంటున్నాం. ఎన్నైనాయి, మర్రిది, రావి చెట్టు, ఉత్తరీయం 3 అయినాయి. ఎంతో కొంత పులిసేరు కథ నేను చాలాసార్లు చెప్పిన, కానీ ఇప్పుడు సందర్భం వస్తుంది కనుక ఎలాంటి అయినా విషయాన్ని పావును గడిచిన విషయాన్ని ఉంటాయి కదా, అసలు అప్పుడు పులిసేరు కనుక మనం ప్రేరేపింపజేస్తే ఖచ్చితంగా పాము విషయం తగ్గుతుంది, పక్క తగ్గుతుంది. ఇప్పుడు పులిసేరుకు చుట్టూ పొదల కాడ చూడు ముంగిసి ఉంటుంది, పాము ఉండదు, ముంగిసి ఉంటుంది. దీని చెట్టు దగ్గరికి పాము పోనే పో, తాసుపాము లాంటి ఏది పోదు. పులిసేరు దగ్గర తాసుపాము కానీ ఏది తెల్ల జిల్లేరు దగ్గరికి పులిసేరు దగ్గర తాసుపాము పోనే పోదు. ఎందుకంటే ఈ ముంగిస ఈ చెట్టు పరిసర ప్రాంతంలో తిరుగుతుంది. తాసుపాము దగ్గర పోవాలనుకుంటే ముంగిస ఈ చెట్టు ఆకులు తిన్నాక తాసుపాము మీదకి పోతుంది. అది కరిచినా కానీ విషం ఎక్కదు. అది అంత అలాంటి విషయాన్ని దీన్ని హరించే శక్తి పులిసేరుకుంటుంది అన్నమాట. ఋషుల కాలంలో దాదాపుగా కొందరు మహామేధావులు కానీ మహారుషులు చాలా మంచిది పులిసేరు. దీంతో పాటు పులిసేరు ఒకటి అయిందండి. ఇది తిప్పతీగ అండి. ఇది కూడా
అమృతవల్లి 4-5 చాలు అంతే ఇక. ఇదే అండి మన ఆయిల్ పుల్లింకు అండి. ఇవి తిప్పతీగ, పులిసేరాకు, ఉత్తరేను 2 అయినది. ఇంకొకటి ఏమైనది మర్రి ఊడలు, రాయి చెట్టు. అయితే ఇప్పుడు మా సమయానికి వచ్చింది కనుక, మా సమీపంలో వచ్చింది కనుక, మన చెట్టు కూడా ఉన్నది కనుక ఇందులో ఇంకేం కలుపుతాను కాదు, మారేడు. ఇది మారేడు. ఇది అండి 3 మొక్కలతోనే కొంచెం ఏదో ఖరాబ్ ఉండొచ్చు, సొత్తు తీసేస్తా. 3 మొక్కలతోనే 3 తీర్ల ఆకులు లేక 6 తీర్లు లేక 8-9 తీర్ల వరకు ఎన్ని తీర్లదైనా కానీ చూసుకోవాలి. ఇంత అమూల్యమైనది. ఈ వీటిని ఉడికించాలి కొబ్బరి నూనెలో. ఇదండి ఆయిల్ పుల్లింగ్తోనే మా వైద్యం అంతా ప్రభావితం అందరు ప్రజల మీద చూపించేది. కానీ అందరూ అనుభవజ్ఞులు వస్తలే, అదే బాధ. అందుకే మా యొక్క ఛానల్ వేస్తలే. అందరూ వైద్యంతో లేచేటోళ్ళు లేవను వేసుకుంటారు, మంచిగా లేస్తారు. తర్వాత దీని గురించి చెప్పమంటే వాళ్ళు చెప్తారు. ఓకే, ఇప్పుడు ఎలా తయారు చేద్దాం చూడండి. చూడండి, కొబ్బరి నూనె ఎవరికైతే ఫ్యాటుదనం కలిగి ఉన్న వాళ్ళకు కొబ్బరి నూనె, మామూలుగా బరువు ఉన్న వాళ్ళకు నువ్వుల నూనె. ఇప్పుడు కొబ్బరి నూనె బొత్తనం. ఇది ప్లాస్టిక్ డబ్బాలు గానగ మిల్లు కాడ కొనుక్కొచ్చిండు. దీన్ని తీసి స్టీల్ దండన్న గాసెస్లో నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు చేసిన యొక్క మిక్సింగ్ కానీ అన్నీ కలిసినవి కలిసి చూడండి. ఇవన్నీ ఇవి చూడండి ఇందులో వేస్తాను. ఇది ఉడికి నల్లగా కావాలి. ఒక్కొక్క దాని పదార్థాన్ని దూరంగా వేసుకుందాం. చూడండి, ఒక్కొక్క దాన్ని దూరగా ఎంచుకుందాం. దేని ఈలోపు అటు నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ తయారవుతుంది. ఇది కూడా తయారవుతుంది. ఇది మన యొక్క ఔషధం. ఏ ఔషధం ఇవ్వాలా? ఎవరికైతే శరీరంలో నీరు చేరి కీళ్ళల్లో కానీ మన శరీరంలో ఎక్కడ నీరు చేరి ఐథరైటిస్ లాగా, రుమటాలజిస్ లాగా బాగా నొప్పులు వచ్చి కీళ్ళ నొప్పులాగా ఉన్న వాళ్ళకు ధనియాలు తగినంత. అయితే ఈ బాగా ఎంచొద్దు, బాగా గుర్తుంచుకోండి. ధనియాలను కానీ ఓమ కానీ ధనియాలు మంచిగానండి. ఈ ధనియాలను తగినంతనే తీసుకోవాలి. ఎలాంటి దాంట్లో వేయించాలి? ఇవి దాదాపుగా మన యొక్క రాతిలి కాకుండా, స్టీలి కాకుండా మంచి కంచు పాత్రలు అటువంటిది వేయించుకోవాలి. అయితే ఇప్పుడు మీ స్పీడ్గా పోతున్నాం కనుక అలాంటివి కాకుండా చూడండి, గొట్ట కొద్దిగా స్మెల్ స్టార్ట్ అయినాకో అప్పుడే వేయించాలంటే. ఇవేంటి? తగినంత ఓమ, తగినంత ఓమ, తగినంత ఓమ. ఎందుకంటే ఎక్కడో స్టాక్ అయి పంట బండి వచ్చింది, అందుకు ఇవి వేయించుకోవాలి. దూరగా వేయించాలి, మరి దారుణంగా పొగలు ఆవిరైపోయేంత వరకు ఉండొద్దు. దూరగా వేయించాలి. తగినంతనే. ఇంకొక ప్లేట్ ఇంతే, అయిపోయింది. తగినంతనే ఇంతే. ఇక దీనికి అది కాలిందాక, అది కాలిందాక, ఇది కాలిందాక అట్లా చేయొద్దు. తగినంతనే అదైనా లైట్గా ఎంచాలి. అయితే ఇక్కడ రాసి అని చెప్పనా, అందరూ బాగా ఉన్నది, బాగా శక్తిని కొందరు అనుకుంటారు, అది చేస్తారు. ఇవి ఒక రైతాంగం కాంచని పండిన పంట రావడానికి దాదాపు కొన్ని నెలలు పడుతుంది. నేను చెప్పిన మొదటి నుంచి మా గురువు గారు నేర్పినా కానీ ఎవరు నేర్పినా కానీ ఏంటంటే, మొదటి నుంచి ఏంటంటే చెట్టు నుంచి సేకరించిన పండ్లు కానీ కాయలు కానీ ఏదైనా కానీ మన శరీరంలో ప్రభావితం చెందేది ఎన్ని రోజులు అంటే 90 రోజుల వరకే, 3 నెలల వరకే అవి ప్రభావితం చెందుతాయి. ఆ ప్రభావితం చెందినప్పుడే మనం వాడితేనే మన శరీరంలో సప్తధాతులు కలిసి అన్నిటికీ మనకు అనుకూలవంతమైన పదార్థాలుగా తయారై మనకు వ్యాధులు తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే ఇవి కిరాణా షాపులలో లేకపోతే ఆయుర్వేద దాంట్లో తీసుకొస్తాం. ఆ తీసుకొచ్చిన వాటిని ఏం చేస్తాం మనం దాదాపుగా ఇప్పుడు తయారు చేసిన వాటిని ఒక నెల రోజుల్లో వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఎప్పుడు తయారైనవి, ఎప్పుడు పండిన పంట మొక్క నుంచి వచ్చినాయి అది మనకు తెలియదు. అందుకు వాటిని ప్రేరేపింపజేయడానికే నేను ఇచ్చిన 12 రకాల యొక్క చూర్ణాలు, 12 రకాల యొక్క మొక్కల యొక్క తీగజాతి యొక్క చూర్ణాలు. అందుకు మా యొక్క చేసే మందు అమూల్యమైనదన్నమాట. దానితో పాటు మన శరీరానికి చేసేది ఏంటంటే ఆయిల్ పుల్లింగ్. ఇదిగో ఈ విధంగా పొగ వెళ్ళొద్దు, పొగలు వెళ్ళకుండా ఇది సోంపు, తగినంత సోంపు చూడండి అయిపోయింది. ఓమా ధనియాలు సోంపు అయిపోయింది. ఇంకేమున్నది, ఎంతో కొంత తగినంత సొంటి, ఇది సొంటి. కొంతమంది చెప్తారా ఇంకా ప్యాకెట్ చేయండి. ఇవి చూడండి, ఇగో ఇది ఏది, ఇది ఆయిల్ పుల్లింగ్. కలరింగ్ నల్లగా రావాలి. ఇది స్వచ్ఛమైనది ఒక ఆయిల్ పుల్లింగ్. ఎలాంటి నొప్పులు ఉన్నా కానీ ఖచ్చితంగా తక్కువ అవుతుంది. ఇదండి ఆయిల్ పుల్లింగ్ కలరింగ్ మారుతుంది. అయితే వీటితో పాటు ఎక్కడైతే మనం దంచే ఒక రోలు కానీ రోకలు కానీ ఇంకా ఏదైనా కానీ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దానికి గింతంత పోవడానికి ఆటోమేటిక్గా కొద్ది చేసి అట్లా చేస్తాం. ఈరోజు వాత నొప్పులకు సొంటి ఓమ చూర్ణం అనే మందు, అదే వాత నొప్పులకు షుగర్ బీపీ నొప్పులకు తగ్గించేది ఏంటంటే మర్రి ఊడల ఉత్తరేను కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ అన్నమాట. దీన్ని ఏ విధంగా ఈ పెద్ద మనిషి కూడా నేచురోపతి కూడా తగ్గించడానికి కూడా ప్రయత్నం చేద్దాం. మరి ఎలా చేస్తాడో చూద్దాం. అన్నిటిని ఈరోజు ఎలా తగినంత తీసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకొని దాన్ని రోట్లు వేసుకొని దంచుకొని వాటిని మనము అమలు పరచుకోవాలి. ఆటోమేటిక్గా అన్నీ వేగినాయి. అక్కడ పెట్టి ఇది కథ చూడండి. ప్రతి మందు తయారు చేయడం మంచి శుభ్రంగా 2-3 సార్లు కడిగి దాన్ని ఆ విధంగా రోలు కానీ రోకలు కానీ మంచిగా మనకు ఏదైనా ఒక వ్యర్థ పదార్థం కానీ ఏదైనా ఉన్నప్పుడు కొద్దిగా చిటికడి వేసి ఆ విధంగా నూరి దాన్ని తీసి పడేయాలి. మొత్తం అటు ఇటు రుబ్బు. రోకలు మీద పెట్టి లేపు పట్టుకో. చక్కదనాలు ఇది ఆఫ్ చేసినావరా నడతనే ఉంది దంచ్. ఇది ఆ విధంగా మెత్తగా దంచాలి. ఇప్పుడు సొంటి
ఈ లోపు మనం తయారు చేసుకున్న ఒక ఆయిల్ పుల్లింగ్ ఎలా ఉంటుందో చూద్దాం, దాన్ని కూడా తీసుకుందాం. చూడండి, ఇది ఇలా దూరగా అయిన తర్వాత దింపేటప్పుడు ఇది ఒక యాక్టివ్ పవర్ పోకుండా ఈ యొక్క 12 రకాల చూన్నప్పుడు వేయాలి. చూడండి ఎట్ట చిటికడే ఆయిల్ పుల్లింగ్తో చాలా యొక్క ఔషధము మనకు చాలా మిగులుబాటు ఉంటుంది. అంతేకాకుండా వ్యాధిగ్రస్తునికి అతి ముఖ్యంగా వ్యాధి చాలా మటు ఆయిల్ పుల్లింగ్ ఆయిల్ తయారైంది. దీన్ని బాడీలో ఏ విధంగా తయారు చేసుకుంటామో నిల్వ చేసుకుని చూద్దాం. దాని తర్వాత ప్రతిది కూడా ఏది మనం చూర్ణం చేసినప్పుడు కొంచెం చిటికడి వేసుకోవాలి. వేసుకుంటేనే చాలా అంత కలుస్తుంది. దంచు గట్టిగా దంచు. శొంఠి అయిందండి. శొంఠి తర్వాత సోంపు గింజలు. ఈ శొంఠిలో అమూల్యమైన ఒక ఆల్కైడ్స్ పదార్థం ఉంటుంది. అందుకు శొంఠిని ప్రతి ఒక్క దానిలో చేస్తాం. అందులో కీళ్ళ వాతానికి అయితే ఎందుకంటే రక్తంలో మొత్తం కలిసిపోయి దాని యొక్క మెదడు నుంచి గుండె నుంచి మన శరీరంలో ఫిల్టర్ చేసే రక్తం ఇది కిడ్నీలు. కిడ్నీ నుంచి వెళ్ళిన రక్తం గుండెకు, గుండె నుంచి వెళ్ళిన రక్తం మెదడుకి వెళ్తుంది. మెదడు నుంచి ఆయా శరీర యొక్క అవయవాలకు వాటి యొక్క సంబంధిత నరం సిస్టానికి అందిస్తుంది. ఎక్కడనైతే జమ కలిగినా కానీ దాని యొక్క ఎలానైనా మలినాలు కలిగిన రక్తాన్ని బయటికి విసర్జింపే శక్తివంతం చేసే శక్తి శొంఠి అన్నమాట. అందుకే శొంఠి వాడతాం. అది అందుకు ఈ శొంఠి. తర్వాత సోంపు. ఈ సోంపు ఎందుకు? ఇది మన శరీరంలో ఉన్న ఒక రక్తాన్ని హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ని ఎక్కువ పెంచేటందుకు ఈ యొక్క సోంపు. ఎక్కువ శాతము ఇలాంటి ఒక స్టీల్ గిన్నెలు లేదంటే గాజు సీసాలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది అండి ఈరోజు మనం చేసే మందు. పేషెంట్ ఇచ్చారు అండి. మన శరీరంలో సప్తధాతుల్లో కానీ మన శరీరంలో ఉన్న ఒక హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచడానికి బాగా పనిచేస్తుంది. ఎందుకే ఎలా ఉనంటే చూడండి, ఎవరికైనా కానీ సోంపు తీసుకున్నాక గ్యాస్ ట్రబుల్ కానీ జీర్ణ వ్యవస్థలో సమస్య తగ్గుతుంది. ఎప్పుడైతే మన యొక్క లివర్ భాగం నుంచి జఠరాశయాల యొక్క ఆమ్లతత్వం విడుదలవుతుందో ఎక్కువ శాతము తగు సంబంధించిన యొక్క శాతంలో కనుక ఆమ్లతత్వం విడుదలైతే మన ఆహారం తీసుకున్నాక ఆటోమేటిక్గా ఆ జీర్ణం అవుతుంది. ఆ యొక్క జీర్ణమైన ఆహారము వ్యర్థ పదార్థంగా పాయ రూపంగా బయటికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తగు జాగ్రత్తతో కాకుండా సక్రమంగా జరిగిన జీర్ణక్రియ జరిగింది అనుకోండి, జీర్ణం ఎప్పుడైతుందో ఆటోమేటిక్గా మనం ఎంతో ఒక మోతాదు తగ్గకుండా ఆహారం తీసుకునే విధానంగా జీర్ణింపజేస్తుంది. ఎప్పుడైతే మన శరీరం జీర్ణింపజేసిన జీర్ణ వ్యవస్థ ఆటోమేటిక్గా మన శరీరంలో రక్తం ఉత్పన్నమవుతుంది. అందుకు సోంపుకు అంత పవిత్రమైన స్థానము, అంత అమూల్యమైనది ఔషధ గుణం ఉంటుంది. అందుకు సోంపును కూడా ఒక భాగంలో మనం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది సోంపు అయిపోయింది, శొంఠి అయిపోతుంది. పూర్తిగా కొద్ది భాగము మా 12 రకాల చూర్ణం దంచు 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 వస్తేనే మేమో ఆటోమేటిక్గా తయారైంది. ఇప్పుడు వచ్చింది సోంపు అండ్ శొంఠి. దగ్గరికి ఎత్తమంటా అండి. బెల్లం ఇంతకుముందు తాటి చెట్టు యొక్క మనుగడ కోసం చెప్పిన తాటి బెల్లం కాక ఎంత ఉపయోగించుకుంటే అంత అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ, మరియు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా తాటి బెల్లానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈ తాటి బెల్లం గురించి మన శరీరంలో ఎక్కడైతే ఐరన్ శాతం తగ్గుతుందో ఆటోమేటిక్గా ఇది ఐరన్ శాతం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు మన తాటి బెల్లాన్ని ఎక్కువ శాతం ఉపయోగించుకోవాలి. ఈరోజు మీరు చెప్పే దానిలో కీళ్ళ నొప్పులకు, కీళ్ళవాత నొప్పులకు తాటి బెల్లమే ప్రాముఖ్యమైనది. అందులో ఓమ
చూడండి దూరగా వేయించిన ఓమ, ఇంతకుముందు శొంఠి, సోంపు, ఓమ, తాటి బెల్లం, ఇంకా ధనియాలు. ఇది దంచాలి. ఇప్పుడు దంచితే చూడండి, వీటన్నిటి అరించే శక్తివంతమైనది ఏంటంటే మన యొక్క పులిసేరు. ఇది కూడా ఈ దంచడం దాంట్నే వేయాలి ఎంతో కొంత. ತುತ್ತೂರ ಬೆಂಡ ಅತಿ ಬಲ. ఇది మంట పెట్టిరా కింద కట్టెలు వేసిరా 2 సూదులు అవలకు మాట్లాడకూరి. ఇది ఈ విధంగా దంచుకోవాలి. కష్టం రావాలి, కష్టం తెలియాలి. కష్టం తెలియకనే డబ్బులు కట్టలు కట్టి పెట్టి తిరుగుతూ ఉంటారు ఒక్కొక్కరు. ఆ కట్టలు కరిగిపోతాయి, మన శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. అది పెరిగిపోయింది. అది ఆయుర్వేదంతో ఇటు కొవ్వు కరిగిపోతుంది, ఇటు కష్టం తెలిసిపోతుంది. అంతేకాకుండా మన చెమట చుక్క ఈ నేల తల్లి మీద పడుతుంది. ఎప్పుడైతే నేల తల్లి మీద చెమట చుక్క పడ్డదో అప్పుడు నేల తల్లి ఆశీర్వదిస్తుంది అన్నమాట. అది అండి ఖచ్చితంగా మాకింతవరకైతే మీ ఇచ్చిన యొక్క ఆయుర్వేదం మందులో తిరుగు లేదుగా, తిరిగి చూడలే ఎవరైతే. కానీ అనుభవాలకు రమ్మంటే వస్తారు, అది బాధ. చిత్పు నిండి ఎత్తకి చిత్పాలి. ఇది అండి చిత్పుండి చాలు. జిత్పు ఎంత గమ్మ 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 వాసన వస్తుంది చూడండి. దినుసులు ఇదే మొక్కని డైరెక్ట్గా సేకరిస్తే ఇంకెంత బాగుంటుందో, అమూల్యమైనది. ఇందులో ఒక రహస్యం చెప్తాను. ఇప్పుడు సమయ సందర్భం వచ్చింది. గత ఒక 40 సంవత్సరాల క్రితము ఏ వంట వండినా అమూల్యమైన ఒక వాసన, అమూల్యమైన శక్తి. ఎందుకో తెలుసా అండి ఆయుర్వేదంలారా? ఇంటి పక్క ఉన్న యొక్క ఆముదాన్ని తీసుకెళ్ళేది, కొన్ని పచ్చి ఆముదాన్ని కాయలు దంచేది, మెత్తగా దంచేది, దాని నూనెలాగా ఆ యొక్క కూరలో పోపులాగా వేసేది. అందులో పక్కకున్న యొక్క అల్లం కావాలనుకోండి, ఎప్పుడు అల్లం తీసుకునేది. ఆ యొక్క పొయ్యి సమీపంలో అల్లంలో రేగడి మట్టో లేక పెంట మట్టో ఏది ఇసుక మట్టిలో అల్లాన్ని పెట్టేది. అది ఆటోమేటిక్గా సిగురించేది, కొద్ది అల్లం ముక్కలా పెరిగేది. ఎంత అవసరమైతే గింత ముక్కు ఉందనుకోండి, ఆ ఇంత ముక్క తీసుకునేది, అప్పుడే దాన్ని చక్కనే వేసేది. అట్ట ప్రతిదీ కూడా ఎప్పటిది అప్పుడే స్వచ్ఛమైనది, అతి కొద్ది కాలంలోనే అప్పుడు సేకరించి ఆ వంటకాలు ఉపయోగించుకోవడం వల్ల అదొక ఔషధంలాగా మారి వాళ్ళ శరీరాలు అంత ఔనిత్యంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు రైతు ప్రతి ఒక్క పంటలు పండిస్తున్నారు. ఆ తిరిగి ఎక్కడికి వెళ్తుంది? కిరాణా షాపులోకి వెళ్తుంది.
కిరాణా షాపులోనే అన్ని రకాలుగా కనిపిస్తున్నాయి, కానీ అన్ని రకాలుగా అన్ని విధాలుగా పండించిన రైతు ఇంట్లో కనిపిస్తలేవు. అందుకు రైతు ఈ విధంగా చేసిన కనుకనే మనం ఆ విధంగా ఈ వ్యాధులకు గురవుతున్నాం అన్నమాట. ఇక్కడి నుంచైనా మా ప్రోగ్రాం చూసేవాళ్ళు కానీ ఎక్కడైనా కానీ కనీసం మన ఇంట్లో ఉపయోగించుకునే దినుసులైనా కానీ ఎవైనా కానీ కొన్ని సంబంధించిన ఒక ఆహార పదార్థాలు కూరగాయలు కానీ ఏదైనా కానీ ఆకుకూరలు కానీ మన ఇంటి చుట్టూ మన చుట్టూ పండించుకోవడానికే ప్రయత్నం చేయాలి. అది చేసినప్పుడే అప్పుడు నాణ్యమైన యొక్క ఔషధంలాగా మారి మనకు మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. చూడండి హోంవర్క్ రెడీగా అయింది, ఇందులో కలుపుతున్నా చూడండి. ఇది ఎత్తు ప్రతిదీ ఒక వింతమైన యొక్క స్మెల్, వింతమైన యొక్క ఔషధం ఇదంతా. ఉదయం నుంచి వర్షం వచ్చినట్టే చేస్తాను అని దంచాలి. సోంపు, ఓమ, శొంఠి 4 ధనియాలుగా. ఇప్పుడు ధనియాలు ఉంటుంది కథ. ఇక దంచకరా ధనియాలుగా. ఈ ధనియాలు అనేది మన శరీరంలో ఎక్కడైనా కానీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ కొలెస్ట్రాల్ కానీ కరిగించే ఒక దినుసు పదార్థం అన్నమాట. అందుకే ఇప్పుడు మీ అందరం చెప్తాం ధనియాల అంటే ధనియాలు ఎక్కడి నుంచి కొత్తిమీర కదండి, కొత్తిమీర జ్యూస్ తాగమని చెప్తాను. అయితే కొత్తిమీర జ్యూస్ అనేది ఏంటంటే అప్పుడే ఆ చెట్టు నుంచి వచ్చిన యొక్క హరిత పదార్థం నుంచి వచ్చిన ఔషధ గుణం ఉంటుంది. అదే చెట్టు నుంచి ఎప్పుడో సేకరించిన యొక్క దినుసు కనుక దీని యొక్క ఔషధ గుణం కొంచెం కోల్పోతాం అన్నమాట. అందుకే ఎక్కువ శాతము కొత్తిమీర జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేయమని చెప్తాం. అందుకంటే ఇప్పుడు మన యొక్క నొప్పులకైతే ఈ ధనియాల చూర్ణం అయితే చాలా బాగా పనిచేస్తారు అన్నమాట. అందుకు వంటకాలు ఇవన్నీ ఉపయోగిస్తాం, కానీ ఆ వేడిలో బాగా ఉడికి ఎంతో కొంత శక్తిని కోల్పోతాయి. అందుకే ఆ ఆయుర్వేదం అనేది వంటకాల కంటే ఈ విధంగా చూర్ణాలు చేసుకుంటే ఎక్కువ శాతం మనకు ప్రమోదించబడి మన శరీరానికి ఎంతో కొంత మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది ధనియాలు. ఇంకా దాంట్లో అరే తొందరనేగా దంచలే నేను దంగలే. ఇందులో కొంచెం ప్రతి మొక్క ఒక ఔషధ గని, ప్రతి విషయం ఒక ఔషధంలో చెప్పే నిఘంటు. కానీ ఆ నిఘంటువులు పక్కకు పోయినాయి, ఒక ఔషధ గనిలు పక్కకు పోయినాయి. మనం అనువర్తించే శక్తి ఓపిక లేకపోయింది కనుకనే ఈ విధంగా మనం అనారోగ్యానికి పాల్పడదని ఒక లక్ష్యం అంతే. అదే బాధాకరం. చూద్దాం ఇది ఎంతవరకు మన యొక్క ప్రపంచంలో ఎంతమంది మీద ప్రభావితం చెందుతుందో, ఎంతమంది మీద ఇది వస్తుందో చూద్దాం. ఇది
ఉంచాలి. ఈ లాస్ట్ దాంట్లో కనుక ఎంతో కొంత పొడిని మనం అనువర్తింపజేస్తున్నామండి. ఇది ఈ విధంగా మా అత్తనూరు అంటే కంచబూచండి కంచబుడు ఈ విధంగా చూడండి ఎంతవరకు సొంటిని దూరగించడము, సోంపును దూరగించడము, ధనియాలను దూరగించడము, ఓం దూరగించడము, ఇవన్నిటిని చేసి అప్పుడప్పుడు ఈ పచ్చమూడు వేసినవి ఏంటిది ఒక ఉత్తరేణి చెట్టు, రాయి చెట్టు, పులిసేర ఆకు, ఇంతకుముందు ఆయిల్ పుల్లింగ్ తయారు చేసిన ఏం ఉంటే అన్ని వేసినాను తిలే అయిపోయింది. ఆటోమేటిక్గా దీనే వాత నొప్పి యొక్క చూర్ణ మందు ఎలా తయారు చేసినామంటే దీన్ని తగినన్ని సమభాగంలో చూసుకున్నాం. ఏది సొంటి, ఓమ, ధనియాలు, ఓమ, సొంటి, ధనియాలు, తాటి బెల్లం, అంతేనా? బెల్లం అది ఏది ఓమ, సోంపు, తాటి బెల్లం, ఇవి 4, దీంతో పాటు ధనియాలు 5. ఈ 5 వీటితో తయారు చేసిన యొక్క వాత నొప్పుల సొంటి చూర్ణం అన్నమాట. ఇది లేకుండా ఇంత లేకుండా దగ్గర లేకుండా చేయాలి. ఇగో ఇది ఇంతకుముందు మనం తయారు చేసిన యొక్క సొంటి ఒక, ధనియాలు ఒక, సోంపు ఒక, ఓమ ఒకటి, తాటి బెల్లం 5 వీటితోని తయారైన యొక్క సొంటి వాత నొప్పుల చూర్ణము. ఈ విధంగా ఇది ఏ విధంగా చూద్దాం. ఈ విధంగా తయారు చేసుకొని ప్రతి పదార్థము కలవాలి. కొన్ని పదార్థాలు ఆటోమేటిక్గా ఒక బెల్లం ఉన్నందుకు అప్పుడప్పుడు ఉండలాగా అయితే దీని ఉండలు తినేటప్పుడు ఇటు చుంచుకోవాలి, చుంచుకొని తినాలి. ఇది చేసేటప్పుడు ఏ మాత్రం వాసన పోకుండా మంచిగా చూసుకోవాలి. పళ్ళెం నీ టనం నువ్వు ఆఫ్ చేయరా. ఆయిల్ పుల్లింగ్ నువ్వు ఈ విధంగా మనం ఫ్యాన్ గాలుకు బయట చల్లదానికి ఇక్కడ ఆరబెట్టుకున్న తర్వాత ఇవి అవిసె గింజలు చూడండి. ఇది ఏ విధంగా చూద్దాం. మన మందులో కూడా మన ఇచ్చే ఒక పేషెంట్ కూడా అవిసె గింజలు దూరంగా వేయించి దూరం కొద్దిగా వేయించాలి. దూరం ప్రత్యేకత ఎప్పుడైతే మన శరీరంలో కొలెస్ట్రాల్ కొవ్వు భాగం అనేది ఒక మన యొక్క ఎదరొమ్ము నుంచి మొదలుకుంటే పక్కకు మన శరీర యొక్క ఆకృతిని బట్టి మన నడుము సమీపంలో బట్టి ఎక్కడైతే కొవ్వు భాగం ఉంటుందో ఆ కొవ్వును కరిగించే శక్తి ఏదంటే అవిసె గింజల్లో ఉంటుంది. అది ఎలా చేయాలంటే అవిసె గింజలు ఒక 1/2 కిలో, దాదాపుగా 1 కిలో మినువులు, 1 కిలో ఉలువలు. అయితే ఎప్పుడైతే మనకు ఉలువలు, అవిసె గింజలు, మినువులు కనుక ఉపయోగించుకుంటే బాగుంది. కానీ ఇప్పుడు మనకు ఓన్లీ మినువులు, అవిసె గింజలతోనే ఉంటాయి. మన శరీరంలో ఎవరికైతే యుక్త వయసు వచ్చిన తర్వాత వృద్ధాప్యం వయసు వరకు ఉన్న వాళ్లకు 32 దంతములు ఉంటాయి. 32 దంతములు అయితే ఎప్పుడైతే ఉంటాయి పదార్థాల దంతములు కనుక ఉంటాయో మన తీసుకునే ఆహారం కూడా 32 సార్లు నవలాలి. ఎప్పుడైతే మన శరీరంలో 32 సార్లు నమిలినాం అనుకోండి, మన నోట్లో ఉన్న 3 జతల లాలాజల గ్రంథులు ఉన్న లాలాజలము ఆహారంలో కలిసి ఎంతో ఒకంత దాదాపుగా ఒక 30-40% మన నోట్లోనే ఘన పదార్థం నుండి ద్రవ పదార్థం వరకు మార్చినాక
ఆటోమేటిక్గా అది ద్రవములాగా ఇటు ఘనంలాగా రూపాంతరం చెంది మన యొక్క అన్నవాహిక నుంచి ఆటోమేటిక్గా చిన్న పేగు అన్నవాహిక నుంచి జీర్ణాశయాన్ని చేరుకుంటుంది. ఎప్పుడైతే జీర్ణాశయానికి చేరుకున్నాక జఠరస గ్రంథుల నుంచి జఠరసాలు జీర్ణాశయంలోకి చేరి ఎంతో కొంత భాగము ఆ జీర్ణాశయంలో జీర్ణమవుతుంది అన్నమాట. ఆ జీర్ణమైన పదార్థం కొద్ది భాగము క్లోమ గ్రంథితో కొన్ని క్లోమరసము, ఇటు జఠరసాల నుంచి ఆమ్లతత్వం ఉన్న యొక్క లివర్ నుంచి వచ్చిన ఒక ఆమ్లతత్వము కొద్ది భాగము జీర్ణమవుతుంది. ఎక్కడ జీర్ణాశయం తర్వాత చిన్న పేగులోకి వెళ్తుంది. చిన్న పేగులో పూర్తిగా దాదాపు 70% వరకు జీర్ణమై 70-80% వరకు జీర్ణమై పెద్ద పేగులోకి వెళ్ళిపోతుంది. పెద్ద పేగుల నుంచి కంప్లీట్గా జీర్ణమై పాయు మార్గంలో ఎంతో కొంత మిగిలిన దాన్ని పాయు మార్గంలో మొత్తం జల్లింపజేసుకొని మొత్తం పాయు మార్గంగా వ్యర్థ పదార్థంగా బయటికి విసర్జింపబడుతుంది. ఇది మన యొక్క జీర్ణం యొక్క వ్యవస్థ. అది ఎప్పుడు మన శరీరంలో మన నోట్లో 32 దంతములు ఉన్నప్పుడు మనం 32 సార్లు నమిలినప్పుడు నేను చెప్పిన విధంగా జీర్ణమై మన శరీరానికి ఎలాంటి యొక్క వ్యాధులు రావు. కానీ ఈ యొక్క ఆతృతమైన యొక్క సమయంలో ఈ ఆతృతమైన ఒక వేలంలో జరగవలసిన లోపం ఏంటంటే కంప్లీట్గా ఈ యొక్క మానవ జాతి మనకేమైందిలే గబాగబాని స్పీడ్ తత్వంలో స్పీడ్ సమయంలో తినడం వల్ల మన జీర్ణాశయంలో ఎక్కువ శాతము ఘన పదార్థముగా ఉండడం వల్ల ఆ జఠరసాలు ఎక్కువగా ఉత్పన్నమైనా కానీ మన జీర్ణాశయంలో చిన్న పేగులో పూర్తిగా జీర్ణం కావండి. ఎప్పుడైతే పూర్తిగా జీర్ణం కాని పదార్థాలు అవుతుందో అప్పటి నుంచే మన యొక్క వ్యాధులకు దారితీసే అవకాశంగా ఉంటుంది. అందుకు నేను చెప్పేది ఏంటంటే మన నోట్లో ఉన్న ఒక పదార్థం ఏదైనా కానీ ఘన పదార్థము ద్రవ పదార్థం లాగా మారిన దాకా నమలడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఎంతో కొంత ద్రవ పదార్థం నుంచి అన్నవాహిక నుంచి జీర్ణాశయం చేరిందో మిగిలిన మొత్తం భాగం జీర్ణింపజేసి బయటికి విసర్జించబడుతుంది. అంటే మన నోట్లోనే ఉన్నదన్నమాట లెక్క. ఏది మన శరీరం అనేది ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ శాతము అనారోగ్యంగా ఉండడానికి మన నోరే ఎప్పుడైతే మన నోరును కనుక ప్రసరింపజేస్తావో అది ఎక్కువ చూస్తాయి. అయితే ఇక్కడ సాధ్యమంత వరకు ఆయుర్వేద అభిమానులు చేసే తప్పిదం ఏంటంటే అందరు జ్యూసులు తాగడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరికైతే దంతంలో లోపించిన దంతముల సమస్యలు ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళు జ్యూస్ తాగడానికి ప్రయత్నం చేయాలి. ఎవరికైతే 32 దంతములు ఉన్నాయో దంతములు లేని వలన కనీసం ఆ పై దవడ కింది దవడ నవలడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నవలడానికి ప్రయత్నం చేస్తేయో మన నోట్లో ఉన్న 3 జతల లాలాజల గ్రంథుల నుంచి వస్తుంది. అంటే ఉమ్మిలాగా ద్రవ పదార్థం వస్తుంది. ఎంత ద్రవ పదార్థం వస్తుందో దాన్ని మింగడానికి ప్రయత్నం చేయాలి. కొందరు చూడండి మనకు సమాజంలో కొన్ని మతతత్వ వాళ్ళు కొందరు ఉంటారు. కొన్ని ఒక ప్రత్యేక దినంలో ఏది రంజాన్ ఒక దినంలో కానీ పర్వదినంలో ముస్లిమ్స్ కానీ కొందరు వాళ్ళు చూడండి అంత సునాయాసంగా వాళ్ళ యొక్క ఉమ్ముని కూడా కనీసం కింద ఉంచలేరు. ఎందుకంటే అంత పవిత్రమైనది మన యొక్క ఉమ్ము అనేది. దాన్ని మనం చేయక ఎక్కడికి ఎప్పుడు పడితే అక్కడ ఉమ్మును బయటికి ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎంత ఉమ్ము బయటికి ఉంచుతుంది అంత లాలాజల గ్రంథులోని యొక్క ఆమ్లతత్వం బయటికి పోద్ది అన్నమాట. ఎంత ఆమ్లతత్వం బయటికి పోయిందో మన జీర్ణాశయంలో జీర్ణం పూర్తిగా జీర్ణం కాదు. ఇక్కడి నుంచికైనా ఇప్పుడు చూపిస్తున్నాం ఈ అవిసె గింజలు మరియు ఒక మినువులు ఈ రెండింటిని నోట్లో ఉదయం సాయంత్రం భోజనానికి ముందన్నా భోజనం తర్వాతనన్నా 2 పిరికిళ్ళు దాకా వేసుకొని ఉదయం 2 పిరికిళ్ళు సాయంత్రం 2 పిరికిళ్ళు నవ్వులుతుంటే మన లాలాజల గ్రంథులు మనం ప్రేరేపింపజేసినట్లు లెక్క. ఇవే ఇప్పుడు ఇదే సునాయాసంగా కొద్ది వేడిగానే దూరంగా ఎంచుకోవాలి. ఎంచుకునే సమయంలో మాత్రం ఎలాంటి గాంక లేకుండా చేసుకున్నాక వీటికి ఎంతో కొంత మేము 12 రకాల చూర్ణం కలుస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఎవరికైతే కొలెస్ట్రాల్ తగ్గుతుందో అలాంటి వాళ్లకు ఈ యొక్క మినువులు మరియు అవిసె గింజల యొక్క ప్రయోగం. మరి వేడిదనం ఉండొద్దు, మరి చల్లదనం ఉండొద్దు. ఉన్నప్పుడు కొద్దిగా అంత మీ ఇచ్చిన 12 రకాల చూర్ణం కలుపుకోవాలి. ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మా యొక్క ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని అభిమానించే ఆధార అభిమానులు చూసి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో సక్రమంగా మంచిగా తయారు చేసుకుంటారు. అధిక వేడి మీరన్నా చేసుకుంటారు, అతి చల్లదనం వేసుకుంటారు. దానివల్ల దాని యొక్క ఏదో ఒక ఉత్తేజన సూచిక వలన వాళ్ళు తీసుకోవడం యొక్క ప్రభావితం వలన
అది పని చేయలేకంటే ఔషధ గుణాలు కోల్పోయి మన కరెక్ట్ రిజల్ట్ రాకుండా పోతుంది. ఇవి చేసుకున్నాక ఆటోమేటిక్గా అవిసె గింజలు కలుపుకోవాలి. లేవానే ఇవి చూడండి. ఈ అవిసె గింజలు కనుక మనం నేరుగా పండించుకుంటే ఇంక 100% మన యొక్క శరీరం బాగుపడుతుంది. దాని ఉపాయం పడితే తయారీ చూడండి. ఇప్పుడు ఎవరికైతే నొప్పులతో కానీ మనకు కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్తో కూడా నొప్పులు వస్తాయి. అందుకే ఇదొకటి ఏం చేసినా మినువులు మరియు అవిసె గింజలను కంపల్సరిగా అండి ఆరిన తర్వాత కంప్లీట్గా ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చారు కనుక ఇలా ప్లాస్టిక్ దాంట్లో వేస్తాం. ఇంటికి వెళ్ళిన దాంట్లోనే గాజు సీసాలు పోసుకో. ఇది గాజు సీసాలు పోసుకుంటే దీని యాక్టివ్ పవర్ పోదన్నమాట. ప్లాస్టిక్ దాంటే ఎప్పుడైనా కానీ ప్లాస్టిక్ దాంట్లో ఉంచవు. రాసుకుంటే కూడా మంచిగా ఓ చాలా అమూల్యం. రాసుకుంటే మర్దన తీసుకుంటే చేస్తామని అనుకున్నాను. మర్దనకు అస్సలు వద్దు. నువ్వు ఈ 5 రోజులు అయితే పాడుతూ ఎంత బాగుంటుంది. నేను మర్దనకి ఏమైనా ఇస్తామేమో అని అనుకున్నాను. వద్దు మర్దన వద్దు. ఆటోమేటిక్గా తరిగిపోవాలి. అందులోనే తగ్గాలి. అంతే నొప్పులు తగ్గాలి. పైపు తగ్గట్లేదు. పైపు అస్సలు వద్దు. ఇప్పుడు ఇది అండి ఆయిల్ పుల్లింగ్ అయిపోయింది. చూర్ణం సొంటి వాత నొప్పుల చూర్ణం అయిపోయింది. కొలెస్ట్రాల్ యొక్క మందు అయిపోయింది. ఇక మనం ఇచ్చేది పేషెంట్కి చేతికి ఇచ్చేది ఏమన్నది చూద్దాం. ఇది అండి ఎంత శ్రమ దోపిడి, ఎంత శ్రమతత్వం ఉండాలి. ఉన్నటి నుంచి ఉబ్బింది, మళ్ళీ ఇప్పుడు ఎక్కువైంది. వద్దనా ప్రతి ఒక్క వ్యూవర్స్కు ఈ ప్రపంచంలో కనుక ఒకటే, ఎవరికైతే ఐథ్రాటిస్ సంబంధించిన కీలవాతం లాగా కీళ్ళల్లో జాయింట్ నొప్పులున్నా, జ్వరం వచ్చినా, బాగా బాడీ పెయిన్స్ ఉన్నా ఏమున్నా కానీ మీకు చూపించింది చొంటి వాత చూర్ణం అని తయారు చేసినాం. ఎలా తాటి బెల్లము, ఓమ, దాని యొక్క జీలకర్ర, అది ధనియాలు, నీకు ఇంత సొంటి ఈ కలిపి ఏ విధంగా దూరగా వేయించి ఏ విధంగా చేసినావో చూపించినాం. అదే మన శరీరంలో ఎలాంటి వల్ల ఒక కొలెస్ట్రాల్ కానీ ఎలాంటి ఒక కొవ్వు పదార్థాలు శరీరంలో ఉన్నా కానీ కరిగిపోయేది ఏం చూపించినా అవిసె గింజలు మినువులు చూపించినాం. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఈ ఒక వ్యక్తి మీకు ప్రవేశపెట్టే విధానం చూపుతాను, మీరు చూడండి. అదేవిధంగా వీటిలో ఒక 5 తిల్ల మొక్కలను ఏ విధంగా మేము ఉడికిపెట్టినాము, ఏ విధంగా ఆయిల్ పుల్లింగ్ తైలం తయారు చేసినామో చూసినాం. ఇది ఉదయం లేచిన వెంటనే నీ తలాపుకి పట్టుకొని పుక్కులించి ఉంచావు. ఎంత ఈ మూతలు పోసుకో. సాయంత్రం కూడా పోసుకుని ఇంకా మధ్యాహ్నం ఉదయం ఒకటే పోసుకో. ఉదయం పుక్కులించి ఉంచుకో. లేచిన తర్వాత ప్రతిరోజు బాగా గుర్తుంచుకో. నీకు ఇదే అమూల్యమైనది. ఎందుకు చెప్తానండి ఆయుర్వేదం అన్నారా, ఒకదానికి దాని ఔచితం కలిగి ఉంటేనే దాని యొక్క ఔషధ గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఇది పుక్కులిస్తావు. పుక్కులించి ఉంచిన యొక్క కాలకృత్యాలు తీర్చుకో. నువ్వు కాలకృత్యాలకు నీకు మరుగుదొడ్లోకి వెళ్ళక ముందుకే ఇది నోట్లో పోసుకొని వెళ్ళి అది ముగించుకున్న తర్వాత రాగానే చేతులు గిట్ట పరిశుభ్రం కడుకొని చిటికడికి ఇట్టేసుకో. ఎడమ చేయేది ఇట్టేసుకో. ఇది ఓకే అయిపోయింది కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను మీ కళ్ళ ముందే. ఏంటిదంటే మంది తీసుకురాబడి ఇది వెరోనియా అమ్మింగ్డా అనేది, దీన్ని చేదు ఆకు చెప్పు. ఇది ఒక పుల్ల వేసుకో. ఇది ఉత్తరేణి పుల్ల.
ఇది ఒక పుల్ల వేసుకో. రెండైనయా? ఉత్తరైన తర్వాత పులిసేరు పుల్ల. ఇది ఒక రోజు ముందు తెచ్చుకొని పెట్టుకో నీ ఇంట్లో. పులిసేరు పుల్ల 2 అయిపోయినాయి. 3 అయినాయి. తర్వాత రావి చెట్టు ఆకు, రావి ఆకు 4 అయినాయి. నీకేదైనా ఒక తుత్తూర బెండ లేక మర్రిదైనా లేదు, తుత్తూర బెండ దగ్గర జమ చేసుకో. దీన్ని కూడా జమ చేసుకో. పొడిపోతుంది. పొడిపోయింది ఎక్కువ పోలే కానీ నోట్లో పెట్టుకో. ఫస్ట్ ఇవన్నీ కలిసి జమ నోట్లో పెట్టుకో. దీనికి అద్దుకో. ఇది అండి ఆయిల్ పుల్లింగ్తో నీ శరీరంలోకి వెళ్ళిన ఒక ఆయిల్ ఆ నోరు నుంచి మోరుకుండే పాయు వరకు ఆటోమేటిక్గా నీ యొక్క ఆయిల్తో లోపల మార్గాన్ని మొత్తం శుభ్రం చేస్తుంది. ఇది మెయిన్ కథ. మన శరీరంలో ఉన్న సప్తధాతుల్లో నీకు సంబంధించిన నొప్పులు కానీ, ఒక ఐరన్ పర్సెంటేజ్ కానీ, మన యొక్క కొలెస్ట్రాల్ తగ్గడానికి కానీ వెరోనియా అమింగ్డానియా, సేదు ఆకు చెట్టు, మర్రి ఆకన్నా, ఉత్తరీనన్నా, తుత్తూర బెండన్నా, రావి చెట్టు అన్న, పులిసేరు, ఇవి 5 ఉదయం సాయంత్రం చేసుకుంటే మీరే నాకు వ్యూవర్స్ ఈయన సాక్షిగా మనకు చెప్పాలి. 8వ తారీఖు ఎన్నో తారీఖు? 24 ఆగస్టు 2024 సంవత్సరం. మనకు సెప్టెంబర్ 24 సెప్టెంబర్ 10వ తారీఖున నేరుగా నేను చెప్పనిగా ఇది అనువర్తింపజేసిన తగ్గిందని చెప్తాడు. తగ్గలేదని తగ్గలేదు ఖచ్చితంగా చెప్తాను. అందరు నాకు కామెంట్ పెడతాను, అందరూ ఫోన్ కాల్ చేస్తారు. చాలామందికి ఫోన్ నేరుగా ప్రవేశపెట్టేటప్పుడు పెడతాం కానీ తర్వాత అనుభవాలు పెట్టి చాలామందికి అనుభవాలు రమ్మంటే వాళ్ళు నేరుగా మా దగ్గర రాలేకపోతున్నారు. ఇలాంటిది నువ్వు ఏ టాబ్లెట్ చేసుకున్నా, నువ్వు ఏది వచ్చినా కానీ కంటిన్యూ చేస్తూనే ఉండు. ఇది ఒక విధానం అయిపోయిందా? ఈ ఆయిల్ పుల్లింగ్కి చూర్ణం అయిపోయింది. ఇక తర్వాత ఈ చూర్ణాన్ని ఏం చేయాలంటే ఇట్లా, ఇది 20 పాత చూర్ణం అని చెప్పినా కదా, 5 తీర్లు కలిసింది కదా. ఇది నువ్వు మొహం అడిగిన పరిగాపిన గింత వేసుకో. గోరువెచ్చని నీళ్ళు గింత దాలు నీకు, లేక గింత దాలు మొహం కడిగినాక ఇక ఇంత వేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగు, లేక చల్లని నీళ్ళైనా కలుపుకొని తాగు. ఇది అయిపోయింది. ఇది తినక ముందుకు ఈ 3 అయిపోయింది. ఇక తిన్న తర్వాత నువ్వు ఉదయం టిఫిన్ చేస్తావు, ఆహారం ఏం తీసుకుంటావు, తిన్న తర్వాత టైంపాస్గా కూర్చున్నప్పుడు ఇవి 2 పిరికిలు గిట్ట వేసుకొని తీసుకొని నోట్లు వేసుకొని తిను. ఉదయం సాయంత్రం తిన్న తర్వాతనే టైంపాస్గా ఉన్నప్పుడే తినాలి. దీనివల్ల ఏంటంటే 32 సార్లు మొత్తం గట్టిగా మెత్తగా నీరు కారిన దాకా తినాలి, నవ్వులుతూనే ఉండాలి. ఇవి అయిపోయిన దాకా చేసుకో, ఇది అయిపోయినాక చేసుకో, అప్పుడు నాకు కాదు. ఇదండి మా యొక్క వైద్య రహస్యం లేదు, ఏం లేదండి. నాగెల్ బిచ్చం గారికి మీ ఇస్తున్న యొక్క వాత నొప్పుల మందు. ప్రతి ఒక్కరూ ఆయుర్వేదం ఈ ప్రోగ్రాం చూసే ప్రతి ఒక్కరు కానీ ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నా, ఏది మా వైద్య విషయంలో దాపరికం లేదు. ప్రతి ఒక్కరూ ఏదో వ్యాధులకు గురై ఎంతోమంది అంధఘాతంలో కలిసిపోయి కుటుంబం కానీ వాళ్ళు కానీ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. అలాంటి కలిసిపోకుండా ఈ యావతిక ప్రపంచంలో ఎవరైనా కానీ కన్నీటి చుక్క పెట్టొద్దనే నా లక్ష్యం. దాంతో మేము వైద్యం చేస్తాం. దీని అందరూ మంచిగా అనువర్తింపజేసుకొని మంచి ఆయుర్వేద అభిమానులుగా వర్ధిల్లాలని మీ నుండి సెలవు తీసుకుంటూ, జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం, జై హింద్.